హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఖైరతాబాద్కి అయితే వచ్చేసిన. మనకి ఇంకా వచ్చేసి 71 డేసే ఉంది. సో మనకి ఇక్కడ మిడిల్ పోల్ ఏదైతే ఉందో మిడిల్ పోల్కి అయితే వెల్డింగ్ అయితే కొట్టేసుకుంటున్నారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందరు జేసీ కనెక్షన్ కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ డైలీ అప్డేట్స్ అయితే పెడుతూనే ఉంటాను. సో అందరూ జేసీ సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ ఏంటంటే మనకు ఏదైతే మనకు నిన్న వెల్డింగ్ వర్క్స్ అయితే వేసుకుంటుందో సో మనకి ఇలా ఎక్స్ అండ్ కొట్టేసుకుంటాం. ఇలా మొత్తం ఏదైతే కొట్టేసుకోరు. సో బేస్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి. సో మనకి ఏదైతే మిడిల్ పోల్ ఉందో మన మిడిల్ పోల్కి ఓన్లీ మనకు ఇక్కడ ఏదైతే టాక్ ఉన్నా ఆ టాకలు అయితే కొట్టేసుకోరు మనకు నిన్న. సో ఈరోజు వర్క్ ఏంటంటే ఇక్కడ సో మనకు మిడిల్ నుంచి ఏదైతే భాగం ఉందో మిడిల్ పెద్ద పోల్ అయితే పెట్టారు. మళ్ళీ అది ఇల్లు పెట్టిన తర్వాత మనకైతే టాకలు అయితే కొట్టారు. సో మనకు నిన్న వచ్చేసి తార్లు కట్టారుగా, తార్లు ఇట్లా అంటే కొంచెం ఊగినట్లు అవుతుంది. అందుకని సో ఇదైతే కట్టడం జరుగుతుంది. సో టాకలు అయితే కొట్టుకున్న తర్వాత మనకు ఏదైతే సన్న సీకులు ఉంటాయో సన్న సీకులతోటి మన చేతులు కానీ కాళ్ళు కానీ ఏవైతే మేక్ అయితే వేస్తారు. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్. సో వీడియో పూర్తిగా చూడండి, ఇంకా మంచి మంచి అప్డేట్ చూపిస్తూ ఉంటాను. సో మన కార్పెంటర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇంకా ఏవైతే పెద్ద పెద్ద గుంజలు వస్తాయో ఆ గుంజలతోటి మాత్రం ఇవైతే చేస్తారు. సో ఇది మనకు పైన మనకు షెడ్ సంబంధించిన ఏదైతే ఉందో రేకులకు అయితే ఇవి అంటే మనకు పైన నిలబెడతారు. పైన నిలబెట్టిన తర్వాత ఇవైతే మనకు రేకులు అయితే కప్పుతారు. సో ఇంకా మనకు ఇంకా వచ్చేసి ఈ దీనికన్నా ఇంకా కొంచెం లావు ఉంటుంది. అవి మనకు కావాలి. సో మనకి సపోజ్ ఇది పాత కట్టే, ఈ పాత కట్ట ఎంత లావు ఉందో అంత పెద్దగా అయితే కట్టెలు అయితే రావాలి. సో ఈ రోజు లేదా రేపు అయితే రావడం జరుగుతుంది. సో షెడ్ సంబంధించిన వరకు చాలా లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే కొన్ని కట్టెలు అయితే రావాలి, కట్టెలు అయితే రాలేదు. సో మన వెల్డింగ్ వర్క్స్ అయితే కొంచెం ఫాస్ట్గానే జరుగుతున్నాయి చూసుకోవచ్చు. సో పైన ఏదైతే మనకి ఎన్ని పట్టీలో 1 2 3 4 5 6 7 సో అట్లే 5 వరకు అయితే కొట్టుకుంటూ పోతారు. సో మనకు మొత్తం 69 ఫీట్స్ కాబట్టి మొత్తం కింది నుంచి పై వరకు చూడండి. సరే కింది నుంచి పై వరకు అయితే చూడండి. సో వీలైతే నిలబడి ఆడ వెల్డింగ్ అయితే కొడుతున్నారు చూడు. సో మనకి ఇంకా అప్డేట్ ఏముందో చూసుకున్నాం. సో ఇవైతే మనకు చిన్న చిన్న ఇవి అయితే టాకలు కొట్టారు. టాకలకి అయితే ఫుల్ వెల్డింగ్ వేస్తారు. అంటే నార్మల్ వెల్డింగ్ వేసిండ్రు. అంటే నార్మల్ ఇప్పుడు పట్టుకున్న అది ఉంటుంది కదా. సో అందుకని మొత్తం ఫుల్ వెల్డింగ్ అయితే వేస్తున్నారు. సో ఒకసారి మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర బిల్డింగ్ చూడండి. సో వైడ్ యాంగిల్ వ్యూ చూద్దాం. సో లాంగ్ వెళ్ళి సో ఇంకొన్ని 2-3 రోజుల్లో మనకైతే ఈ బిల్డింగ్ అయితే కనపడదు. సో మొత్తం కప్ అయిపోతుంది. మొత్తం షెడ్తో అయితే మొత్తం కప్ అయిపోతుంది. సో మనకైతే ఏం కనపడదు. సో మనకు మొత్తం చూడండి బిల్డింగ్ ఎట్లా ఉందో. మనకైతే అక్కడ కార్ అయితే పెట్టారు కాబట్టి నాకు కింద బేస్ ఇలా కనపడట్లే. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ గారి అప్డేట్. ఇంకా రోజు అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. సో వీడియో ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ జేసీ గణేష్ అని ఇలా కామెంట్ చేయండి. జేసీ గణేష్ అని కామెంట్ చేస్తే మీరు ఇంకా వీడియో చూస్తారు అనేది నాకు ఒక ఇది ఉంటుంది. సో మన గణేష్ని ఇష్టపడేటవాళ్ళు, అదేవిధంగా మనకు ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసి మన వీడియో అయితే చూడండి. సో ఇంకా 2-3 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకు ఇంకా 4000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. సో అందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఇంకా ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మీ సహకారంతో ఈ యూట్యూబ్ నడిపిస్తున్నాం కాబట్టి సో అందరికీ థ్యాంక్ యూ. సో మనకు మిడిల్ పోల్ ఏదైతే ఉందో సో మిడిల్ పోల్ చూడండి ఫుల్ వెల్డింగ్ అయితే వేసేసారు. ఎందుకంటే ఇదైతే చాలా ఊగుతుంది. అంటే ఊగుతుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ డ్రాప్ మనకి ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ డ్రాప్. సో ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ డ్రాప్ చూసుకుంటే ఖైరతాబాద్ గణేష్ కింది నుంచి పై వరకు చూడండి. ఇది మొత్తం బ్యాక్ డ్రాప్. మనకి బ్యాక్ డ్రాప్లో ఓన్లీ మనకైతే ప్లేన్ ఉంటుంది కాబట్టి
సో వీళ్ళైతే పెట్టేసారు. సో మొత్తం అయితే వీళ్ళైతే టాకులు అయితే కొట్టేసుకుంటారు చూడండి. ఈ నుంచి ఇంత డిస్టెన్స్ లో ఈ పట్టీలు అయితే కొట్టుకుంటున్నారు ఇట్లా మిడిల్ పై వరకు అయితే కొట్టేసుకుంటారు. సో అన్న వాళ్ళైతే మొత్తం పైన అయితే మొత్తం కట్టేసుకుంటున్నారు. సో మన కింది భాగం ఏదైతే ఉందో కింద ఓన్లీ రాడ్లతో మనకైతే కట్ చేసుకురుగా మొన్న ఆ కట్ చేసుకునేవి మొత్తం ఇట్లా అయితే పెట్టేసుకున్నారు. పెట్టేసుకొని వెల్డింగ్ కొట్టేసుకున్నారు. సో కొంచెం సౌండ్ అయితే ఉంది. సో సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకంటే కొంచెం వర్క్ అయితే చేస్తారు కాబట్టి పక్క అయితే పెట్టేసి. సో మాకు ఏదైతే కర్ర పూజ చేశారో మాకైతే ఇక్కడైతే పక్కకైతే పెట్టేసారు. సో ఎందుకంటే వర్క్ నడుస్తున్నప్పుడు కొంచెం అక్కడ ఇక్కడ వెళ్తుంది కాబట్టి సో మనకి ఈడైతే పెట్టేసారు కర్ర. సో మొత్తం ఎటు అంటే అటు వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం అయితే పక్కకైతే పెట్టేసారు. సో ఇది మన గణపతి గణేష్ నగర్ అప్డేట్. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరు జేసీ గణేష్లో కామెంట్ చేయండి. మరీ చెప్తున్నా జేసీ గణేష్ కామెంట్ చేయండి అని. సో మీలాంటి ఇంకో క్రియేటర్స్ కానీ ఎవరైనా సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్కి కానీ వీడియో షేర్ కానీ ఇంకా లైక్ అయితే వేయండి. సో మరీ కోరుతున్నది లైకే. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ వస్తే ఇంకొన్ని మన ధూల్పేట్ గణేష్లను మనకైతే వీడియో తీయడం జరుగుతుంది. సో అందరూ 100 లైక్స్ అయితే టార్గెట్ చేయండి, 100 లైక్స్ అయితే కొట్టండి. సో ఇది మన గణపతి గణేష్ అప్డేట్. సో వీడియో ఎండ్ వరకు తీసుకున్న థ్యాంక్ యూ. అండ్ అందరూ జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి.